పటాన్ చెరువు రాజకీయాల్లో మరోసారి చిచ్చురేగింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. అక్రమ మైనింగ్ వ్యాపారాలతో వేల కోట్లు గడించారని, మహిపాల్ కు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. తాను చేస్తోన్న ఆరోపణలు అబద్ధమైతే శివాలయం సాక్షిగా ప్రమాణం చేద్దాం రమ్మని సవాల్ విసిరితే మహిపాల్ రెడ్డి ముఖం చాటేశారంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం వెనుక పెద్ద కుట్ర ఉంది అని, తాను ముందే హెచ్చరించిన పార్టీ వినలేదని, దాని ఫలితమే ఎన్నికల ఓటమి అంటూ గుర్తు చేశారు. మహిపాల్ రెడ్డిని జైలు ఊచలు లెక్క పెట్టించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. అంతర్గత విభేదాలు మరొకసారి బగ్గుమన్నాయి. రీసెంట్ డేస్ లో చూసుకుంటే హరీష్ రావు అసెంబ్లీ వేదికగా గూడెం మహిపాల్ రెడ్డిని వాళ్ళ తమ్ముడిని ఉద్దేశించి మాట్లాడడం, అనంతరం దానికి సవాల్ విసురుతూ కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడడం, దానికి గూడెం మహిపాల్ రెడ్డి రిప్లై ఇవ్వడం, ఇలా మొత్తం కూడా గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. నిజంగా మైనింగ్ లో ఎటువంటి అక్రమాలు నువ్వు నీ తమ్ముడు చేయకపోతే బీరంగూడలో ఉన్నటువంటి శివ కావాలి అంటూ కూడా కాటా సవాల్ విసిరారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పటాన్చేరు మొత్తం కూడా ఒకసారి బగ్గుమన్నది, గందరగోళ వాతావరణం క్రియేట్ అయింది. కాసేపటి క్రితమే నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరేమో ఒకవైపు నిజంగా అక్రమాలు చేయకపోతే శివాలయంకి రావాలి అంటూ సవాల్ విసిరారు. దానిపైన గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన కూడా లేదు. ఎలా చూస్తారు ఇదంతా? ఇప్పుడు ఆయన మన ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో, ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా ఒక పస లేదు, ఒక ఆధారాలు లేవు. ఖాళీ తెల్ల పేపర్లు కాగితాలు ఊపడం తప్ప ఎక్కడ కూడా ఏ ప్రెస్ కానీ ఇక్కడ ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమన్నాను, నేను ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టినా, నువ్వు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, నీ మైనింగ్ విషయం కావచ్చు, నీకు పడ్డటువంటి రాయల్టీ 340 కోట్ల రాయల్టీ విషయం కావచ్చు, అన్ని విషయాలలో కూడా నేను స్పష్టంగా ఆధారాలతోని నేను ప్రెస్ ముంగట పెట్టినా. కాబట్టి నీకు ఖచ్చితంగా మనం పడ్డటువంటి విషయం ఏదైతే మైనింగ్ విషయంలో నువ్వు మాట్లాడుతున్నావో, మైనింగ్ విషయంలో నీ తవ్వకాల వాస్తవమే, నువ్వు ఎక్సెస్గా తవ్వింది వాస్తవమే. అధికారులు వచ్చి అక్కడ మొత్తం కూడా చేస్తే నువ్వు దాదాపుగా 10 ఎకరాలు అదనపుగా 3 హెక్టార్లు తవ్వినందుకు దానికి రాయల్టీ వేసిర్రు, రాయల్టీ కొట్టినామని చెప్పి రాయల్టీ దానికి 10 ఇంతలు చట్టపరంగా ఎలా జరగాలనో, ఎలా ఉంటుందో, ప్రభుత్వాలు ఏమన్నా ఉండొచ్చు, ప్రభుత్వాలు ఈరోజు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు వేరే ప్రభుత్వం ఉండొచ్చు, ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది అధికారులు మాత్రం వాళ్ళే ఉంటారు కదా, చట్టాలు మాత్రం అవే ఉంటాయి కదా, చట్టాలనైతే మార్పులు ఉంటాయి కదా. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన తప్పుకి ఏదో ప్రభుత్వము కావాలని చేసింది అనేది తప్పు. మైనింగ్ చేశారు అని మీరు బాజాప్తా చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నారు. కానీ అదే మైనింగ్ చేయలేదు, తన పైన తప్పుడు కేసులు పెట్టారంటూ హరీష్ రావు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం ఎలా చూస్తారు మీరు? అదే కదా హరీష్ రావు గారికి నేను సూటిగా అదే చెప్పిన. నేను హరీష్ రావు గారు, మీరు అసెంబ్లీలో ఒక పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి ఉన్నటువంటి ఈ అసెంబ్లీలలో ఒక ఉద్యమకారుల గురించి, లేక గతంలో ఉద్యమం సమయంలో లాఠీ దెబ్బల దినోళ్ళ గురించి, లేక ఉద్యమం సమయంలో జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి వాళ్ళు, దుర్మార్గులు, ఈ ప్రాంతం మొత్తం కూడా అరాజకాలు, దౌర్జన్యాలు, ఈ ప్రాంతం మొత్తం కబ్జాలు చేసినటువంటి ఇలాంటి దొంగల లంగల గురించి మాట్లాడడం, మీరు ఒకాల తుచ్చుకోవడం సిగ్గుచేయడం అని చెప్పిన. నేను తప్పేం చెప్పినా అని అడుగుతా ఉన్నా. ఈయన మైనింగ్ చేసిన విషయం వాస్తవం కాదా అంటే అర్ధ రూపాయ పాలన విషయం కాదు కదా, అది చిన్న విషయం అని మాట్లాడారు మీరు. ఈరోజు 340 కోట్ల రాయల్టీ కొట్టినటువంటి ఈ దుర్మార్గుడు ఈరోజు నేను నా పైసా తెలియదు, నేను ఏ పాపం చేయలేదు అని చెప్పి ప్రెస్ ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అధికారికంగా ఆల్రెడీ నీకు అధికారులు నీ తమ్ముని జైలు వేసేటప్పుడు నీకు అన్నీ కూడా ఇచ్చారు కదా. 340 కోట్ల రాయల్టీ నువ్వు ఎగ్గొట్టినావు, నువ్వు దాదాపుగా 3 హెక్టార్లు నువ్వు అలా అదనంగా తవ్వినావు, కాబట్టి నీ మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నామని చెప్పి చేశారు. ప్రధానంగా ఇదే మహిపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీ ఫిరాయించారు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు, స్పీకర్ ముందుకు వెళ్లారు. కానీ ఇదే మహిపాల్ రెడ్డి ఈరోజు బీఆర్ఎస్ వైపు వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? అదే కదా బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి దీనికి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారేమో సుప్రీంకోర్టులోనేమో ఫిరాయింపుల మీద కేసు వేస్తాడు. హరీష్ రావు గారేమో మహిపాల్ రెడ్డికి వకాలత పుచ్చుకొని ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్లోనేమో నువ్వు ఏ పార్టీ అంటే నాకు ప్రజల పార్టీ అంటాడు. ఈయన ఏ పార్టో తెలియదు, ఇప్పుడొక పార్టీ మారుతాడు. ఈయనకే క్లారిటీ లేదు, ఆ కార్యకర్తలకు క్లారిటీ లేదు, ఆ పార్టీకి క్లారిటీ లేదు. నిజంగా ప్రజల పార్టీ అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ, అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకే పనిచేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున పటాన్చేరులో చర్చ జరుగుతుంది. మహిపాల్ రెడ్డికి నమ్మక ద్రోహం చేయడం అయితే వెనతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు కూడా ఇక్కడ నిలకడలేడు, ఎక్కడ అధికారం ఉంటే ఆయన స్వార్థాల కోసం తిరిగేటువంటి వ్యక్తి. మనందరం కూడా చూసినాం. ఇప్పుడు ఆయన మారలేని పార్టీ పేరు చెప్పాలి, మారిన పార్టీలు 96 ఉన్నాయి, మారలేని పార్టీ పేరు చెప్పాలి. మొన్న కూడా
కాంగ్రెస్లోకి వచ్చినా అని చెప్పి ఆయన అవసరాల గురించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇంటి చుట్టూ తిరగడం, నేను వస్తా అని చెప్పి పోవడం, ఆయన వచ్చినప్పుడు కూడా నేను కలిసి పని చేయనని చెప్పినా నేను ఎక్కడ కూడా ఆయనతో కలిసి పని చేయలేదు, ఆయన పోలేదు. ఆయన అవసరాల గురించి పోయిండు, పార్టీలకు వచ్చినా అని చెప్పిండు. దాని తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా అణచివేయడానికి, ఒక శకుని పాత్ర పోషించడానికే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అది హరీష్ రావు గారు చెప్పడం, ఈయన రావడం, తర్వాత హరీష్ రావు గారి ఈ కాంగ్రెస్ పార్టీని ఇట్లా అణచివేసి లాస్ట్ మూమెంట్లో ఆయన చేతులు ఎత్తేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కుట్రలోనే మన జరిగినటువంటి మున్సిపల్ మొదటి ఎలక్షన్స్. నుంచి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, మీ వర్గం కానివ్వండి, మొత్తం కూడా కుట్ర పొందడానికే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఆయనతో కలిసి పనిచేయమని మొదటి నుంచి మీరు చెప్తున్నారు. ఆయన మీ హైకమాండ్ ఎక్కడ పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. సో ఈ సందర్భంగా మీరు హైకమాండ్కి ఏం చెప్తారు? నేను ముందే చెప్పిన, ఈ మైపాల్ రెడ్డి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డైరెక్షన్ మేరకు వీళ్ళకి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకుల హస్తాలు ఉన్నాయి కాబట్టి ఈయనను పంపించి ఇందులో పెడుతున్నారని చెప్పి మురవని మొత్తుకున్నా. డే 1 నుంచి నేను మొత్తుకున్నా. సరే, కొన్ని పరిస్థితులలో అవసరాల వల్ల పార్టీ అధిష్టానం కానీ నన్ను కొంచెం ఊరుకోమని చెప్పడంతో నేను ఊరుకున్నా. లాస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫలితం మనం చూసినాం కదా, ఈయన చేసినటువంటి ద్రోహం ఏందో, ఈ నమ్మక ద్రోహం చేసిండు. లాస్ట్కి మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి శకుని పాత్ర పోషించిండు. ఎన్నో ఏళ్ల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నారు. కానీ మీ మాట నమ్మకుండా హైకమాండ్ అంటే పీసీసీ కానీ మీనాక్షి కానీ ఈ విధంగా చేయడం మీకు అంటే ఏమైనా అన్యాయం జరుగుతుందంటారా పార్టీలో? అదే కదా, ఇప్పుడు అన్యాయం చేయడం అంటూ ఏం లేదు, కానీ అవసరాలు పరిస్థితులు అంటే మీ జరుగుతా చుట్టూ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మనసులో మాట కూడా మీకు చెప్తూ ఉంటారు కదా. అదే కార్యకర్తలకు ఎవరికి ఇష్టం లేదు. ఆయన వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలలో కూడా ఇప్పటి వరకు నిజంగా నా కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా కనీసం ఆయన గడప దొక్కినో లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు కూడా కనీసం ఆయన ఇంటికి పోయి ఒక సాయం గురించి పోలేదు, కనీసం ఒక అవసరాల గురించి పోలేదు. కష్టమైన 10 ఏళ్ల సంది అట్లే పడ్డాం. ఈ 2 ఏళ్ల సంది కూడా కష్టం వచ్చినా సరే, మన ప్రభుత్వం ఉన్నా సరే మనం కష్టాన్ని పడదాం తప్ప ఆయన గడప దొక్కేది లేదని చెప్పి ఒక కార్యకర్త కూడా అడుగు పెట్టలేదు. అట్లా నికాసమైన కార్యకర్తలు పడంచేరులో ఉన్నారు. ఈరోజు నా ధైర్యమే నా కార్యకర్తలు, ఈరోజు నా ధైర్యమే నా నిజాయితీ, ఈరోజు నా నమ్మకమే నా పడంచేరు ప్రజలు. ఈరోజు నిజంగా చెప్తా ఉన్నా, 15 రోజుల ముందు నాకు అనౌన్స్ చేస్తే టికెట్, ఈరోజు నువ్వు తట్టుకుంటుంటివా అని అడుగుతున్నా మైపాల్ రెడ్డి. నేను కన్నులొట్టబోయి 3 నెలల ముందు నీ బీఆర్ఎస్ పార్టీ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రన్నింగ్ ఎమ్మెల్యే ఉంటే నీకు 3 నెలల ముందు బీఫామ్ ఇచ్చి నిన్ను వీధులలో తిప్పితే నువ్వు కన్నులొట్టబోయి 6,000 చిల్లరతో గెలిచినావు నాకు 10 రోజుల టికెట్ వస్తే. అదే నేను ఇంకా 15 రోజుల ముందు నాకు నా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ అయిన ఉంటే నువ్వు తట్టుకుంటుంటివా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. బీఫామ్ విషయంలో అన్యాయం చేసినా, తర్వాత అన్యాయం చేసినా కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్న పీసీసీ దృష్టికి కానీ మీనాక్షి దృష్టికి కానీ మరొకసారి తీసుకువెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళతో ఏమైనా కలిసి మాట్లాడతారా? అనేక సందర్భాలలో నేను చెప్పడం జరిగింది, వివిధ కంప్లైంట్ రూపాలను చెప్పడం జరిగింది. ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, పీసీసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మేము కూడా చెప్పినాం. చూసాం అనేక సార్లు వీళ్ళంతా గాంధీ భవన్ మెట్లెక్కారు. మీ ఆవేదన కంటే వాళ్ళ ఆవేదన ఎక్కువ ఉంది. అయినా పార్టీ ఎటువంటి స్పందన లేకపోవడం ఎలా చూస్తున్నారు మీరు? చూద్దాం. 10 ఏళ్ల సంది అయితే ఒక కార్యకర్తగా కొట్లాడుతా ఉన్నాం మైపాల్ రెడ్డి మీద. ఈ 2 ఏళ్ల సంది కూడా మైపాల్ రెడ్డి మీద ఒక కార్యకర్తనే కొట్లాడుతున్నా. ప్రభుత్వం లేనప్పుడు కూడా కొట్లాడినా, ప్రభుత్వం ఉన్నప్పుడు నుంచి కూడా కొట్లాడుతున్నా. చూద్దాం వాట్ ఇస్ నెక్స్ట్. పార్టీ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మీ కొట్లాట అయితే ఇలానే ఉంటుంది. ఆ రోజు ఈ రోజు వరకు మైపాల్ రెడ్డి అరాజకం మీద, దౌర్జన్యాల మీద కొట్లాడుతా ఉన్నా. ఒక కార్యకర్తనే కొట్లాడుతా ఉన్నా. ఎవరు అండ చూసి కొట్లాడలేదు, లేకపోతే ఇప్పుడు అధికారం ఉందని ఈ రోజు కొట్లాడతలేదు. ఆ రోజు నుంచి కొట్లాడుతున్నా, ఈ రోజు కొట్లాడతా, రేపు కొట్లాడతా. మైపాల్ రెడ్డితో కలిసి పనిచేసేది. మైపాల్ రెడ్డి చేసిన అరాజకాలు, దౌర్జన్యాలన్నీ కూడా ఖచ్చితంగా ఎండగట్టినంత వరకు, ఎండబెట్టినంత వరకు వదిలిపెట్టేది లేదు. ఆధారాలతో సహా నేను అప్పుడు చూపించినా, ఇప్పుడు చూపించినా, రేపు కూడా నేను వదిలిపెట్టేది లేదు. ప్రతి ఆధారంతో మాత్రం నిన్ను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు. ప్రతి అధికార దృష్టికి తీసుకెళ్తాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. నీ 1000 కోట్లు, 100 కోట్లు నువ్వు అక్రమంగా, నువ్వు నీ కుటుంబం, నీ బినామీలు మొత్తం కూడా ఇళ్లలో తక్కువ రోజులు ఉండాలి, జైల్లో ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి వస్తుందని చెప్తున్నాను. సో మొత్తానికైతే కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను. మీరు చేసిన మాత్రం కేవలం ఆరోపణలు మాత్రమే. ఇప్పటికీ కూడా నేను చేసినటువంటి కామెంట్స్ పైన ఇంకా నేను కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా నాకు అటు ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి ఎటు పైన ఉన్నా సరే మాత్రం నా కార్యకర్తల కోసం, పటాన్ చేరు కోసం మాత్రం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటాను. మైపాల్ రెడ్డితో అయితే ఫైట్ చేస్తాను. ఆయన చేసిన ప్రతి ఒక్క అక్రమాలను బయట పెట్టి ఆయనను జైల్లో పెట్టే వరకు అయితే నేను ఊరుకోనని అయితే చాలా కాన్ఫిడెంట్ గా కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో హేమ, బిగ్ టీవీ, పటాన్ చేరు.